మా పార్టీ పేరు తీయనంతసేపు, మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను. భారతీయ జనతా పార్టీని విమర్శించినా, మా నాయకత్వాన్ని విమర్శించినా, మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా 100% చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది, కలిసి ఉన్నది, కలిసి కొట్లాడతాం, అధికారంలోకి రావడానికి కొట్లాడతాం, భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు, ఆ దిశగానే మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ, పేపర్ల కోసం, పబ్లిసిటీ కోసం, దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని, ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద జల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి, టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న. వాళ్ళే మాట్లాడిస్తారు. ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినావు, తండ్రి కూతుళ్ళ సంబంధం అది, తండ్రి కూతుళ్ళ పంచాయతీ. గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. పోయి మీ నాన్నకి చెప్పు, ఇక పలానోడు లీక్ చేసినాడు, వాని పేరు పలానా, వాని బయటికి పంపించని చెప్పు. కోర్టు ఏందని, ఇదేమన్నా నక్సల్ సామ్రాజ్యమా? కోర్టు లేదు. వినడానికి సొంపుగుంటాయని, మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా? మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉంటే ఏం చేస్తున్నావు మరి? బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా. ఆ కోర్టుల పేర్లు ఏందో మీ నాన్నకి చెప్పి బయటికి పంపించాలి కదా. నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినో నేను వినలేదన్న. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు 2001లో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామానికి బాకిందన్న. ప్రతి పల్లెటూరులో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు, మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో, ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను వినలేదన్నా, మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడినో వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు, అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది, విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. వాళ్ళేంది నీళ్ళేంది తెలుస్తుంది. నా నోట్లోకి వెళ్ళి ఎందుకని, ఇది చిట్చాటు కాదు, ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ. అన్న, ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని. నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు, ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేసిరు. నా మీదనైతే 100 కోట్లు పెట్టిరు, మీకు తెలుసు. ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడు ఉన్నాయి అక్కడ? ఏడ కాంప్రమైజ్ అయ్యారు, ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పారు? కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు మాటలు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా, కాంగ్రెస్ ఎంపీలైనా, ఇంకొకరైనా గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన. భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి
ఐబీలు, ఎస్బీలు, ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరన్నా మా పార్టీలు ఉంటే 100% సమాచారం ఇస్తాయి. సో టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా. కోవర్టు పని చేసిన వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు, ఉండరు, మనలేరు, వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు. వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ, రేపు మళ్ళీ ఎప్పుడైనా